రీసెంట్గా మీరు మదర్ అయ్యారు, ఫిజికల్గా కూడా ఇప్పుడు యాక్షన్ చేశారు. చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా, వాటి కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగుంది కదా, బాగుంది కదా, బాగుంది. దెన్ దట్స్ ఇట్. కాజల్ గారు హాయ్ అండి. ముందుగా మా వైపు నుంచి మీకు థ్యాంక్స్ అండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నారు తెలుగు ప్రేక్షకుల కోసం. నాకు తెలుగు తెలుసు. ఇప్పుడు నా టీం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే సూపర్ అండి. ఇక్కడ నుంచి మీ జర్నీ కాజల్ 2.0 అనుకోవచ్చా? Well, I'd like to believe it's a new phase of the same journey. The journey is not new, కానీ ఒక న్యూ డైరెక్షన్లో నా కార్ వెళ్తుంది. సో కాజల్ గారు ఇక్కడ, సో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఈ సినిమా చేయడం అంటే బేబీ తర్వాత, సో ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఒకప్పుడు హీరోయిన్ వేరు, ఇప్పుడు వేరు, ప్లస్ గ్లామరస్ రోల్తో పాటు ఇందులో యాక్షన్ కూడా ఉంది. ఎట్లా డూప్ ఏమన్నా పెట్టుకున్నారా లేకపోతే ఓన్గా చేశారా యాక్షన్ సీన్? Thankfully, all the stunts were done by me. We had a dupe, but she was on standby. But we did not really need her. All of us got very excited with the action, and I really enjoyed it. Of course, challenges ఉన్నాయి. After a baby, ఎక్కువ responsibilities ఉన్నాయి. But I guess you got to do what you got to do. And of course, my job is my priority. It's my love. It's my meditation. It's everything. సో అంటే నెక్స్ట్ ఈ మూవీ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే చేస్తారా, లేదు దానికి సేమ్ ఏ చిరంజీవి గారు పక్కనో బాలకృష్ణ పక్కన ఒక రోల్ వస్తే రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? టైం ఉంటే రెండు, లేకపోతే డేట్స్ ప్రాపర్గా ప్లాన్ చేయాలి అండ్ రెండు మూవీస్ చేస్తాను. సో డైరెక్టర్ గారు, సో అంటే ఈ కథ తీసుకున్నప్పుడు బేసికల్లీ కాజల్ లాంటి హీరోయిన్ నుంచి ఒక యాక్షన్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అంటే ఇప్పటి వరకు సరిగ్గా అంటే గ్లామరస్ రోల్సే చేశారు, ఒక యాక్షన్ మూవీ ఇప్పటి వరకు ఆమె చేయలేదు. సో ఆమెను ఎందుకు హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే యాక్షన్ మూవీ ఆవిడ చేయగలరండి అంటే నేను చేయలేరని అనట్లేదు, మీకు కాజల్ పెట్టాలి ఈ రోల్లో అనే థాట్ ఎందుకు వచ్చింది? ఇది నాట్ ఓన్లీ యాక్షన్ అండి, ఇది ఆ సత్యభామ ఎమోషనల్ జర్నీ ఉంటుంది. సో ఆ ఎమోషనల్ జర్నీ అండ్ యాక్షన్ ఆల్సో తను చేయగలుగుతారు. ఆ రెండు ఫేజెస్ని బ్యాలెన్స్ చేస్తూ మూవీని బాగా చేయగలుగుతారని తను చూస్ చేసుకున్నాం. నాట్ ఓన్లీ యాక్షన్, ఇప్పుడు కాప్ రోల్ అంటే ఒక యూనిఫామ్ వేసుకుని ఓన్లీ ఫైట్స్ ఉండకుండా, సో హౌ షీ రియాక్ట్స్ ఫర్ ద ఒక కేస్ కోసం తను ఎంతో పర్సనల్గా రియాక్ట్ అయ్యింది, ఒక ఎమోషనల్ జర్నీ తనది. సో రెండు బ్యాలెన్స్ చేయగలిగిన యాక్టర్ కాజల్ గారు అనిపించి అలా